SR Moral Stories. రాగమాచరి నది పక్కన ఒక అందమైన ఊరుండేది. ఆ నది ఒడ్డున ఒక పెద్ద వేప చెట్టు, దాని కింద గుండ్రంగా అరుగు ఉండేది. ఆ అరుగు పేకాట రాయిళ్లతో ఒక పక్క, చిన్నపిల్లల ఆటలు, కుర్రవాళ్ల మాటలతో మరో పక్క ఎంతో కోలాహలంగా ఉండేది. బాబూ, మసాలా వడలు బాబూ, తినండి, బాగా తినండి, మంచి శనగల పచ్చడితో చాలా బావుంటుంది అంటూ దేవుడు ఆ అరుగు చుట్టూ తిరుగుతూ మసాలా వడలు అమ్ముతూ ఉండేవాడు. ఈ దేవుడు నిజంగానే దేవుడ్రా. చేతిలో ఏ మహిముందో ఏంటో, పచ్చడి తింటుంటే స్వర్గం చూస్తున్నట్టుంటుంది అంటూ మాట్లాడుకునేవారు. దేవుడు కూడా ఏమాత్రం అలసిపోకుండా, విసుక్కోకుండా అందరికీ నిదానంగా తన మసాలా వడల్ని అమ్ముకుంటూ ఆదాయం సంపాదించుకునేవాడు. వీళ్ళిలా కాలక్షేపం చేస్తూ ఉంటే ఆడవాళ్ళందరూ మాట్లాడుకుంటూ వరుసగా నీళ్లు మోస్తూ ఉంటే ఆ దృశ్యం చాలా అందంగా ఉండేది. అందుకే ఆ ఊరంటే చుట్టుపక్కల అందరికీ చాలా ఇష్టం. ఇంతకీ ఆ ఊరి పేరేంటో తెలుసా? సుందరపురం. అదే సుందరపురంలో వీరబాబు అనే వ్యక్తి ఉండేవాడు. అతను కూడా అదే అరుగు దగ్గర బీడీలు తయారు చేసి అమ్ముతూ ఉండేవాడు. తోసుకోకండి, నేనిస్తాను, చాలా బీడీలున్నాయి, అందరికీ ఇస్తాను అంటూ అందరికీ బీడీలమ్ముతూ డబ్బు బాగా సంపాదించుకునేవాడు. మీరు మొన్న తీసుకున్న బీడీలకు ఇంకా డబ్బివ్వలేదండి. ఇంకా ఇవ్వకుండా ఉంటే ఎలా కొత్తవిస్తాను అని చాలా చిరాగ్గా సమాధానం చెప్పేవాడు. అయినా అందరూ ఎగబడి మరీ వీరబాబు దగ్గరికి వచ్చేవారు. నా అంత గొప్పోడు లేడు అనే భావంతో వీరబాబు ఉండేవాడు. నాకేమైనా మీరు ఊరికే డబ్బిస్తున్నారా? ఇచ్చి తీరాలండి. ఎవరి దయా దాక్షిణ్యం మనకు అవసరం లేదు. అతను చాలా గర్వంగా ఉండేవాడు, కాని అది బయట పడినిచ్చేవాడు కాదు. కాని దేవుడు మాత్రం చాలా సౌమ్యంగా ఆలోచించేవాడు. ఈగలు వాలితే బాగుండదు, ఈ వడలకి మంచి బట్ట కప్పుదాం అంటూ ఈగలు వాలకుండా బట్ట కప్పడం, ఎవరైనా డబ్బులివ్వాలి అనుకుంటే చాలా వినయంగా అడిగేవాడు. రంగనాథం గారు, డబ్బివ్వండయ్యా. మీలాంటి వాళ్ళు దయతలిస్తాయి కదా మాలాంటి వాళ్ళు బతికేది. ఇలాంటి మహానుభావులు ఉండబట్టే కదా మనకు కొంచెమైనా ఆదాయం ఉంటోంది అంటూ అందర్నీ చాలా గౌరవించేవాడు. రోజులు గడుస్తున్నాయి. కాలం చాలా వేగంగా పరిగెత్తింది. అందమైన పల్లెటూర్లు కూడా మెల్లమెల్లగా చిన్న చిన్న పట్నాలవుతున్నాయి. వాటితో పాటు దేవుడొక అంగడి పెట్టుకున్నాడు. మసాలా వడలు, ఇడ్లీలు, బోండాలు అమ్ముతూ ఉండేవాడు. రండి బాబూ, రండి బాబూ, రండి, వేడి వేడి పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి అని అందర్నీ పిలుస్తూ అమ్ముతూ ఉండేవాడు. వీరబాబు కూడా దేవుడి అంగడి ఎదురుగానే ఇంకో కొట్టు పెట్టాడు. బీడీలతో పాటు రకరకాల పొగాకు ఉత్పత్తులు, చుట్టలు అమ్ముతూ ఉండేవాడు. చుట్టలా? రేపొస్తాయి. ఎన్ని బీడీలు కావాలి అంటూ ఎవర్ని పిలవకుండా కుర్చీలో కూర్చొని ప్రశాంతంగా అమ్ముతూ ఉండేవాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు పెద్దాయన వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన్ని చూడగానే వీరబాబు, ఇదిగో పెద్దాయనా, ఆగో, నీకేమైనా బుద్ధుందా అసలు అంటూ కనబడగానే కోపంగా ఎగబడ్డాడు. అందరూ వాళ్ళిద్దరి చుట్టూ గుమిగూడారు. ఎప్పుడు చుట్టలు తీసుకుని వెళ్ళావు? ఇంకా డబ్బివ్వలేదేంటి? వయస్సు పెరిగితే సరిపోదు, బుద్ధి కూడా పెరగాలి అని వయసు కూడా మర్యాద ఇవ్వకుండా తిట్టడం మొదలుపెట్టాడు. బాబూ, కొంచెం డబ్బు చేతికందలేదు, అందుకే ఆలస్యమైంది. 2-3 రోజుల్లో ఇచ్చేస్తాను అంటూ వినయంగా చెప్పాడు. కాని వీరబాబు వినలేదు. ఇష్టం వచ్చినట్టు తిట్టి పంపించేశాడు. వీరబాబు మాత్రం ఏమాత్రం తప్పుగా అనుకోకుండా వెళ్ళిపోయాడు. నాకు రావాల్సిన డబ్బు నేను అడిగాను, అందులో తప్పే ఉంది అనే భావంలో ఉండేవాడు వీరబాబు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు నది ఒడ్డు మీద అనుకోకుండా వీరబాబు దేవుడు కలిశారు. దేవుడు, ఎలా ఉన్నావు? ఇద్దరం క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాం, మాట్లాడడానికి కూడా కుదరట్లేదు అంటూ కొంచెం గర్వంగా చెప్పాడు. దాందేముందిలే, ఏదో భగవంతుడిదయ్యా అని చాలా వినయంగా చెప్పాడు దేవుడు. అవును, అందరూ నీ గురించి చెప్తూ ఉంటారు, ఏదో నోటి మెతకంట కదా అని మామూలుగా అడిగాడు. దేవుడు నవ్వుతూ తలదించుకున్నాడు. ఈ రోజుల్లో అంత మెతగ్గా ఉంటే సరిపోదు, మనం గట్టిగా ఎదిరించాలి. అదేలే అంటూ మర్యాదగా తలదించుకున్నాడు
దేవుడు. ఎవ్వరికీ మనం భయపడాల్సిన అవసరం లేదు. మన కష్టంతో మనం బతుకుతున్నాం అని చాలా గర్వంగా చెప్పాడు. దేవుడేం మాట్లాడకుండా తలదించుకున్నాడు. అలా ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని వెళ్ళిపోయారు. వీరబాబు ఆదాయం పరిగెడుతూ ఉండేది. దేవుడి ఆదాయం మాత్రం అవసరాల మేరకు వస్తూ ఉండేది. అయ్యా మీకు కావాలంటే నేనింటికి కూడా సరఫరా చేస్తాను. అంటూ ఆదాయం కొంచెం కొంచెం పెంచుకుంటూ ఉన్నాడు దేవుడు. ఇలా జరుగుతూ ఆ ఊరికి ఒకతను గ్రామాధికారిగా వచ్చాడు. వీధులన్నీ శుభ్రం చేయడం, చెట్లు నాటించడం, చెరువుల్లో పూడికలు తీయించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ అతను చేపట్టడం మొదలుపెట్టాడు. ఆహా, చాలా రోజులకి ఊరికి మంచి అధికారి వచ్చాడు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ అధికారి పేరు శేషగిరి. నాకు ప్రభుత్వం జీతం ఇచ్చేది ప్రజలు కట్టే పన్నుల ద్వారానే కదా. ప్రజలకి కాస్తైనా మంచి చేద్దాం. రాత్రి పడుకునేటప్పుడు కొంచెమైనా మనశ్శాంతి ఉండాలి కదా అని అనుకునే మనస్తత్వం శేషగిరిది. అతను ఊర్ని శుభ్రం చేసుకుంటూ ఒక్కొక్క పని పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. ఊరు శుభ్రం చేయడం అయింది, ఇప్పుడు మనుషుల్ని శుభ్రం చేయాలి అంటూ మనసులో అనుకుని ఒక ఉపాయం ఆలోచించాడు. ఇక నుంచి ఈ ఊర్లో పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. ప్రజల ఆరోగ్యానికి ఇది మంచిది కాదు అని ఊరందరి ముందు చాటింపు వేయించాడు. వీరబాబు గుండెల్లో రాయి పడినట్టయింది. వెంటనే శేషగిరిని కలవడానికొచ్చాడు. ఆ ఊర్లో ఉండే ప్రభుత్వ కార్యాలయంలో ఇద్దరూ కలిశారు. మీరు బీడీలు చుట్టలు అమ్మడం నిషేధించారు, ఇది మంచిది కాదండి అంటూ వచ్చి రాగానే విరుచుకుపడ్డాడు. మీరు వెంటనే ఆ నిషేధం ఎత్తివేయండి అని సరాసరి తన మాట చెప్పేశాడు. మీరు నన్ను కలవడానికొచ్చినందుకు ధన్యవాదాలండి, కాని ఆ నిషేధం ఎత్తివేయడం కుదరదు అనగానే వీరబాబుకి వీరావేశం తన్నుకొచ్చింది. నేను ప్రజలకి మంచి చేయడం కోసం ఈ ఉద్యోగంలోకొచ్చాను. నీలాంటి అధికారుల్ని ఎంతమంది చూశాను. బెట్టు చేయకుండా ఎంత కావాలో అడుగు అని అతను ముఖం మీదనే అడిగేశాడు. ఒక ప్రభుత్వ అధికారిని అలా అడగడం ఎంత తప్పో మీకర్థం కావడం లేదు. మిమ్మల్ని ఇప్పుడే జైల్లో పెట్టొచ్చు. మర్యాదగా మీరు బయలుదేరితే చాలా సంతోషం అంటూ భయపడకుండా చెప్పేశాడు శేషగిరి. దాంతో వీరబాబు ఏం చేయలేక మౌనంగా అక్కడ్నించి వెళ్ళిపోయాడు. వీరబాబు కొట్టు మూతపడిపోయింది. అందరూ వీరబాబుని చూసి నవ్వడం మొదలుపెట్టారు. అయిపోయిందిరా వీడి పని, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని చాటున అనుకుంటూ ఉండేవారు. ఒక విషయం కాకపోయినా ఒక విషయం వీరబాబుకి వినపడుతూ ఉండేది. మనం పడిపోతే ఇన్ని మాటలు మాట్లాడతారా అని వీరబాబు ఆలోచిస్తూ ఉండగా మధ్యలో విషబీజం అతని మనసులో వచ్చింది. దొంగతనంగా అమ్మితే ఆ శేషగిరికి ఎలా తెలుస్తుంది? పైగా నాకింకా ఎక్కువ డబ్బొస్తుంది అంటూ ఆలోచించుకొని ఇంట్లోనే దొంగతనంగా అమ్ముతూ బాగా ఆదాయం సంపాదించుకోవడం మొదలుపెట్టాడు. ఇంతకు ముందు వీరబాబు గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు వినపట్టం లేదు. ఇవన్నీ పట్టించుకోకుండా దేవుడు మాత్రం తన పని తాను చూసుకుంటూ కొట్టుని అభివృద్ధి చేసుకుని అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. వీరబాబు చేసే దొంగ వ్యాపారం గురించి శేషగిరికి తెలిసింది. వెంటనే శిక్ష వేశాడు. వీరబాబుని 5 ఏళ్లు జైల్లో వేశారు. అతని ఆస్తులన్నీ 10 ఏళ్లు జప్తు చేశారు. ఈ 5 ఏళ్లలో దేవుడు బాగా పెరిగాడు. రకరకాల వ్యాపారాలు మొదలుపెట్టి విజయవంతంగా నడిపించాడు. 5 ఏళ్ల తర్వాత వీరబాబు బయటికొచ్చాడు. ఎవండి బావున్నారా అని ఎవరినైనా పలకరించినా కూడా పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇంతలో వీరబాబు కూతురికి పెళ్లి నిశ్చయమైంది. చేతిలో డబ్బుల్లేవు. ఊర్లో చాలా మందిని అడిగాడు. మా దగ్గర లేవండి, అయినా మీరిలా ఇంటికి రావద్దు. ఎవరైనా చూస్తే నన్ను తప్పుగా అనుకుంటారు అని చెప్పాడొక వ్యక్తి. ఒకప్పుడు అదే వ్యక్తి బీడీ కోసం వీరబాబు దగ్గర ఎగబడిన వ్యక్తి. అలా ఆలోచిస్తూ ఉండగా అతనికి దేవుడు గుర్తొచ్చాడు. వెంటనే దేవుడు ఇంటికి వెళ్ళాడు. అది ఇల్లు కాదు, బంగళా. ఇంట్లో దేవుడున్నాడు. జరిగింది చెప్పి ఎంతో కొంత సాయం చేయమని అడిగాడు. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను అని చెప్పి దేవుడు లోపలికి వెళ్ళాడు. వీరబాబు అటూ ఇటూ తిరుగుతూ దేవుడు లోపలేం చేస్తున్నాడో చూశాడు. లోపల దేవుడు తనెప్పుడూ మసాలా వడలపైన కప్పే బట్టని పూజిస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత దేవుడు డబ్బు తీసుకొచ్చి అమ్మాయి పెళ్లి బాగా జరిపించండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు వీరబాబు ఇలా అనుకున్నాడు.
ఒకప్పుడు నేను తిడితే అందరూ మౌనంగా ఉండేవారు. ఈ రోజు నేను మాట్లాడితే చెప్పుకుంటున్నారు. డబ్బు మహిమ, మన మంచితనమే నిలబడుతుంది, కానీ డబ్బు కాదు అని ఎవరు చెప్పకుండా తనకు తనే తెలుసుకున్నాడు. తర్వాత డబ్బును చూసి మురిసిపోకుండా అందరితో వీలైనంత వరకు బాగా మాట్లాడుతూ బతుకుతున్నాడు. ఆ ఊరికే కష్టం రాకుండా చూసుకునే జమీందారు పేరు దేవేంద్ర భూపతి. ఊరందర్నీ కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఎవరికేం కష్టం వచ్చినా తనే ముందుండేవాడు. చూడండి, ప్రతి మనిషికి ముందు చూపు అవసరం. ఈ రోజుంటే సరిపోదు, రేపటి తరానికి మనం మంచి భవిష్యత్తు అందించాలి అంటూ అందరికీ మంచి సలహాలిస్తూ ఉండేవాడు. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే దేవేంద్ర దగ్గరికే ప్రజలు ధైర్యంగా వచ్చేవారు. ఇలా చాలా సంవత్సరాలు గడిచింది. దేవేంద్ర తన కొడుకైన నరేంద్ర భూపతికి ఎప్పుడూ ఊరి గురించి చెప్తూ ఉండేవాడు. చూడ్నాన్నా, ఈ ఊరు మనల్ని నమ్ముకునుంది. జాగ్రత్త, అందర్నీ బాగా చూసుకోవాలి అని ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. నరేంద్ర అవి చిన్నప్పట్నుంచి వింటున్నా ఎందుకోగాని పెద్దగా పట్టించుకోలేదు. కాలం కొవ్వొత్తిలాగా కరిగిపోయింది. దేవేంద్ర ఒకరోజు ప్రశాంతంగా నిద్రలోనే కన్నుమూశారు. వారసత్వంగా ఉన్న ఆచారం ప్రకారం దేవేంద్ర కొడుకైన నరేంద్ర భూపతి జమీందారయ్యాడు. జమీందారంటే దేవుడితో సమానం. మనం ఏ పని చేయకూడదు, ఏ పని చేయించాలి అని అనుకుంటూ ఉండేవాడు నరేంద్ర. అనుభవజ్ఞులు, పెద్దవాళ్లు ఎంత చెప్పినా పట్టించుకునేవాడు కాదు. విందులు, వినోదాలు అంటూ కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు నరేంద్ర భూపతి రచ్చబండ దగ్గర కూర్చొని ఉండగా కుండలు తయారు చేసే నాగయ్య వచ్చాడు. ఎవరు నువ్వు? ఏంటి? ఎందుకిలా వచ్చావు? అని మామూలుగా అడిగాడు. నాగయ్య నమస్కరించి, అయ్యా, నేను ఈ ఊర్లో కుండలు తయారు చేస్తూ ఉంటాను. నాకొక కష్టం వచ్చింది అంటూ తన గోడు చెప్పుకున్నాడు. నరేంద్ర భూపతికి ఏమీ అర్థం కాలేదు. అయ్యా, నా కొడుకు విద్య పూర్తి చేసుకున్నాడు, కాని ఏ పని చెయ్యకుండా వృథాగా ఉన్నాడయ్యా. నేను చెబితే అస్సలు వినట్లేదు అని 60 సంవత్సరాల పెద్దాయన నరేంద్ర భూపతికి తన బాధ మొత్తం చెప్పుకున్నాడు. దానికి మేమేం చేయగలం పెద్దాయనా? అతని చేత బలవంతంగా పని చేయించాలా? అనగానే నాగయ్య ఏమాత్రం భయపడకుండా ఈ విధంగా సమాధానమిచ్చాడు. అయ్యా, వాడికి మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని చూసి కత్తి విద్యలు, గుర్రపు స్వారీలు నేర్చుకున్నాడు. మీరు చెప్తే వింటాడయ్యా అని చెప్పడంతో నరేంద్ర భూపతి కాస్త ఆలోచించి, సరే, రేపిక్కడికి రమ్మను. అతని మనసులో ఏముందో అడిగి చెప్తాను అని చెప్పి పంపించాడు. తర్వాత రోజు ఆ కుమ్మరి కొడుకైన గోపాలుడు వచ్చాడు. నమస్కారమండి, పిలిపించారంట అంటూ వినయంగా అడిగాడు. నరేంద్ర భూపతి ఆ కుర్రాణ్ణి చూసి, ఇదిగో అబ్బాయి, చూడ్టానికి దేహదారుఢ్యంతో బలంగా ఉన్నావు. ఎందుకని ఏం పని చేసుకోవడం లేదు? అయ్యా, ఇంట్లో సరిపడే ధాన్యం ఉంది. పనులు చేయడానికి ఇంట్లో మనుషులున్నారు. అంతో ఇంతో ఆస్తుంది. ఇక నేను పని చేయాల్సిన అవసరమేంటి అని నరేంద్ర భూపతి ముందు ధైర్యంగా చెప్పాడు. గోపాలుడు చెప్పిన దాంట్లో నిజముందని నరేంద్ర భూపతికి అనిపించింది. వెంటనే తర్వాత రోజు నాగయ్యని పిలిపించాడు. ఆస్తుంది, ఐశ్వర్యం ఉంది. ఇంకా కొడుకు పనిచెయ్యాలి అని ఎందుకు కోరుకుంటున్నావు? ఎందుకు మీ తరం వాళ్ళు చాదస్తంగా ఉంటారు అని కాస్త కోపంగా అన్నాడు. దానికి గోపాలుడి తండ్రి చిన్నగా నవ్వి, అయ్యా, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు. మనకి డబ్బుందని ప్రతి దానికి వేరే వాళ్ల మీద ఆధారపడకూడదు. మన సామర్థ్యం మనమే మర్చిపోయే అవకాశం ఉంది. దేన్నైనా వృధా చేస్తే తిరిగి సంపాదించుకోవచ్చు, కాని సమయాన్ని మాత్రం వృధా చేయకూడదు అని చాలా వినయంగా చెప్పాడు. కాని ఆ మాటలు నరేంద్ర భూపతికి పెద్దగా రుచించలేదు. నువ్వు మాట్లాడే మాటలు నాకు నచ్చలేదు పెద్దాయనా. అన్నీ ఉన్నప్పుడు సమయాన్ని వృధా చేయకుండా ఏం చేస్తారు చెప్పు అని ఆ పెద్దాయన్ని మందలించి పంపించేశాడు. ఆ తీర్పు ఎవ్వరికీ నచ్చకపోయినా జమీందారు చెప్పిన తీర్పు కాబట్టి అందరూ మౌనంగా ఉండిపోయారు. ఎవరి గురించి పట్టించుకోకుండా నరేంద్ర రచ్చబండ దగ్గర్నుంచి వెళ్ళిపోయాడు.
ఇలా ఎవ్వరు వచ్చినా అర్థం పర్థం లేని తీర్పులు చెబుతూ ఉండేవాడు. దాంతో ఊరి ప్రజలందరికీ విషయం అర్థమైపోయింది. కరువు గురించి, పంటల గురించి పట్టించుకునేవారు కాదు. చాలామంది వలసపోవడం మొదలుపెట్టారు. ముందుండి నడపాల్సిన నాయకుడు సరైనవాడు కాకపోతే నడక సరిగ్గా ఉండదు. ఈ ఊర్లో ఉంటే మన వ్యవసాయం సవ్యంగా సాగదు అనుకొని అందరూ వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది. ఈ విషయం గమనించిన నరేంద్ర భూపతి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఎవరిని బెదిరిస్తున్నారు వీళ్ళంతా? నాకు కావలసినంత డబ్బుంది, నేనెవర్ని బ్రతిమలాడాల్సిన అవసరం లేదు అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడు. సుఖపడుతూ బతకడం కొందరి తలరాతల్లో ఉంటుంది, అది దేవుడు నాకిచ్చాడు అంటూ ఎప్పుడూ రాజభోగాల్లో తేలుతూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత పనివాళ్లతో కలిసి గుర్రం మీద వేటకి వెళ్ళాడు. పచ్చటి పైర్లు, వాగులు, కొండలు అన్నీ చూస్తూ వెళ్తూ ఉండగా ఆయనకొక ముసలాయన మొక్కలు నాటుతూ కనిపించాడు. నరేంద్ర భూపతి ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళాడు. పెద్దాయినా, ఎందుకు మొక్కలు నాటుతున్నావు? అయ్యా, మీరా? మొక్కలెందుకు నాటుతున్నావంటే ఏం చెప్పాలి? అది కాదు పెద్దాయినా, ఈ మొక్కలు నాటినంత మాత్రాన ఈ ఫలాలు నువ్వు తినగలవా? ఎందుకింత కష్టపడ్డావు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. దానికి ఆ పెద్దాయన నవ్వుతూ, మన ముందు తరం అలా అనుకుని ఉంటే మన గాలి ఉండేదా? కొన్ని మొక్కలిస్తాను, మీరు కూడా నాటుతారా అని సూటిగా ప్రశ్నించాడు. దాంతో నరేంద్ర భూపతికి చాలా కోపం వచ్చింది. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? నన్ను పని చేయమంటావా? పక్కకి తప్పుకో అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు. వేట సాగుతూ ఉండగా బోరున వర్షం కురవడం మొదలుపెట్టింది. దాంతో పని మనుషులు నరేంద్ర భూపతి చెల్లాచెదురు అయిపోయారు. నరేంద్ర భూపతి ఆ అడవిలో ఎటో దారి తప్పిపోయాడు. అయ్యో, నేనెక్కడున్నాను? దారి తెలియడం లేదే అని అడవిలో తిరుగుతూ ఉండగా నరేంద్రకి దూరంగా ముసలావిడ కూర్చొని ఏదో వంట చేస్తూ కనిపించింది. ఇంత అడవిలో ఎవరున్నారు అని ఆ చూస్తూ ఉండగా చేపల పులుసు వాసన గుమగుమలాడుతోంది. రాయ్యా, రా, కొంచెం మంచినీళ్లు తాగు అంటూ మట్టి చెంబులో నీళ్ళిచ్చింది. బాగా దాహంతో ఉన్న నరేంద్ర భూపతి ఆ నీళ్లు తాగాడు. ధన్యవాదాలమ్మా అని చెప్పి కింద కూర్చున్నాడు. ముసలమ్మ చాలా శ్రద్ధగా అన్నం, చేపల పులుసు సిద్ధం చేస్తోంది. అవును, ఇంత అడవిలో ఒక్కదానివే ఉన్నావేంటి? ఎవరు నువ్వు? నీకెవ్వరూ లేరా? నాకు 2 కొడుకులున్నారు. ఓ, వాళ్ళు నిన్ను చూసుకోవడం లేదా? సరే, నాతో మా ఊరికి రా, ఏదైనా పనిస్తాను. 2 కొడుకులకి నేను మా ఆయన అంటే ప్రాణం. కానీ మేమే ఈ అడవిలో ఉంటాం. ఇంకా చెప్పాలి అంటే ఈ అడవిని మేమే నాటాం ఏంటి, అడవిని నాటారా? అని ఆశ్చర్యపోతూ అడిగాడు. అవును, ముందు తరాల కోసం. మీకు పిచ్చి పట్టింది, హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా. విశ్రాంతి అంటే ఏంటి? ఏ పని చెయ్యకుండా పడుకోవడమా? దాని పేరు సోమరితనం. సరే సరే, నాకు కొంచెం అన్నం వేసి చేపల పులుసు పెట్టు. తప్పకుండా పెడతాను బాబు, ఒక 10 మొక్కలు నాటరండి అని ప్రశాంతంగా చెప్పింది. ఏంటి, నేను పని చెయ్యాలా? అది కుదరదు. కావాలంటే ఎంత కావాలంటే అంత తీసుకో నువ్వు అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. నాకెందుకు బాబు డబ్బు? మా ఆయన ఉదయాన్నే లేచి చేపలు పట్టుకొస్తాడు. నేను వంట సిద్ధం చేస్తాను. నేను మా ఆయన చెట్లు నాటుతూ వాటికి నీరు పోస్తూ ప్రశాంతంగా గడుపుతున్నాం. పని చేస్తేనే ఆహారమని నియమం పెట్టుకున్నాం అంటూ చాలా మామూలుగా చెప్పింది. ఎంత బ్రతిమలాడినా బెదిరించినా ఆ ముసలమ్మ మాత్రం చేపల పులుసు పెట్టలేదు. ఆకలికి తట్టుకోలేక నరేంద్ర భూపతి ఆ పెద్దాయన దగ్గరికి వెళ్లి చెట్లు నాటడం మొదలుపెట్టాడు. మీకీ పిచ్చి పనేంటి? ఇందులో పిచ్చి పనే ఉంది? ఈ రోజు కోసమే పనిచేస్తే ముందు తరాలు ఎలా బతుకుతాయి చెప్పు? మనిషి బతికితే ఒక పరమార్థం ఉండాలి. దేన్నైనా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ కాలాన్ని తిరిగి సంపాదించలేం. సద్వినియోగం చేసుకోవాలయ్యా అని చాలా మామూలుగా చెప్పాడు.
నరేంద్ర భూపతి ఆ చెట్లు నాటుతూ ఎందుకో చాలా ప్రశాంతత పొందాడు. అలా పెద్ద ఆయనతో మాట్లాడటం, వర్షంలో తడవడం, ఆ మట్టి వాసన ఎందుకో ఒక్కొక్కటి అతనికి చాలా బాగా నచ్చాయి. అలా పెద్ద ఆయనతో మాట్లాడుతూ పనిచేసి ఆ ముసలమ్మ చేసిన చేపల పులుసు తిన్నాడు. ఆ రుచి అమోఘం. ఈ చేపల పులుసుకి జీవితాంతం అడవిలో ఉంటూ పనిచేసుకోవచ్చు అంటూ ముసలమ్మతో కలిసి నవ్వుతూ హాయిగా సమయం గడిపాడు. తర్వాత నరేంద్ర భూపతి వెంటనే రచ్చబండ దగ్గరికి వెళ్లి ఆ కుమ్మరి కొడుకైన గోపాలుణ్ణి పిలిచాడు. తనకి సమయం గురించి, పని గురించి చెప్పాడు. తన ఇంట్లోనే మంచి ఉద్యోగం ఇచ్చాడు. అలాగే నరేంద్ర కూడా సమయాన్ని వృధా చేయడం మానేసి ఊర్నింకా సస్యశ్యామలం చేసే పనిలో నిమగ్నమయ్యాడు. జమీందార్లో మార్పు రావడంతో చాలామంది తిరిగొచ్చారు. నరేంద్ర భూపతి మాత్రం అప్పుడప్పుడు ప్రశాంతంగా అడవికి వెళ్లి చెట్లు నాటి చేపల పులుసు తింటూ ఆ పెద్దాయనతో ముసలమ్మతో సమయం గడుపుతూ ఉండేవాడు. ఇదంతా ఎక్కడ జరిగిందో మీకు చెప్పలేదు కదా? ఆ ఊరి పేరు రామచంద్రాపురం.